శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే మొదటి విడత నామినేషన్ల పర్వం పూర్తయిపోయి నేడు మరి ఇక్కడ 3 గంటల వరకు విడ్రాయల్స్, ఆ తర్వాత వెంటనే గుర్తుల కేటాయింపు జరగబోతా ఉన్నది. మరోవైపు చూసుకున్నట్టయితే రెండో విడత నామినేషన్ల ఏదైతే ఘట్టం కూడా మూసింది. మూడో విడత నామినేషన్లు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మొత్తానికి మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఇక్కడ ఎన్నికల సందడి నెలకొన్నదిగా. మరోవైపు చూసుకున్నట్టయితే అభ్యర్థులు ఇప్పటికే మరి ఇక్కడ ఒకవైపు పార్టీలు మరి సింగిల్ అభ్యర్థిగా ఏదైతే దీనిలో ఇండిపెండెంట్ గుర్తులే ఉంటాయి కాబట్టి పార్టీ బీఫామ్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఒక్కో పార్టీ నుంచి 2 నుంచి 3 నిలబడే అవకాశం ఉన్నప్పటికీ మరి ఏకంగా అభ్యర్థినే మరి పార్టీ పరంగా నిలబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఒకవైపు కాంగ్రెస్ మరి ఇక్కడ ఏదైతే ఎట్లాగైనా గెలవాలని చెప్పి చివరికి ముఖ్యమంత్రి ప్రలోభాలకు గురి చేసే విధంగా జిల్లాల పర్యటనలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు మరి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు జిల్లాలకు పర్యటించిన ముఖ్యమంత్రి ఏకంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్ల వేళనే ఆయనకు టక్కన అభివృద్ధి గుర్తొచ్చినట్టు మరి జిల్లాకు వెళ్ళి మరి శిలాఫలకాలు వేస్తున్న పరిస్థితి. మరోవైపు చూసుకున్నట్టయితే క్షేత్రస్థాయిలో మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఇంటింటికి తిరిగి 6 గ్యారంటీలను అమలు చేస్తారు, ఇగో గ్యారంటీ కార్డు 100 రోజులలోనే అమలవుతాయని చెప్పి ఏదైతే ఇంటింటికి తిరిగిందో వాళ్ళు ఈ రోజు తమ ఓట్ల కోసం ఇంటింటికి మరి ఇక్కడ తిరిగి మళ్ళీ ఓటాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పార్టీని కాకుండా వ్యక్తిగతంగా నా ముఖం చూసి ఓటైందని చెప్పి అడుకుంటున్న పరిస్థితి. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైతే మరి ఇక్కడ బీఆర్ఎస్ కు సంబంధించిన అభ్యర్థులు అయితే దూసుకుపోతా ఉన్నారు. 2 సంవత్సరాల పాలనలో ఆగమైంది తెలంగాణ. మరి ఇక్కడ కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలకు రెట్టింపు పథకాలు ఇస్తామని చెప్పి కనీసం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలకు కూడా మొండి చేయి చూపుతా ఉన్నది. ఇక్కడ దళిత బంధు లేదు, బీసీ బంధు లేదు, కేసీఆర్ కిట్ లేదు, న్యూట్రిషన్ కిట్ లేదు. మరి అదే విధంగా ఏదైతే నాట్లప్పుడు ఇచ్చే రైతు బంధు ఈయన ఓట్లప్పుడు తీసుకొని వచ్చిండు. మరి ఇక్కడ ఎంపీ ఎలక్షన్లు అప్పుడు కానీ మరి అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అనుకున్న వేళ కానీ మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభమైనాయి. ఇప్పటి వరకు అయితే మరి రైతు భరోసా రాలేదు. బోనస్ అయితే ఒక్కసారి ఇచ్చి మరి ఇక్కడ అందరినీ నిట్ట నిలువున మోసం చేసింది. ఇప్పుడు 2 పంటలకు బోనస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. బోనస్ ఇస్తారనే ఆశ అయితే రైతుల ఎవరికి లేదు సరికదా. ఏదైతే పత్తి రైతులు ఉన్నారో ఆ పత్తి రైతులు నిండా మునిగిండ్రు. ఎకరాకు 7 క్వింటాల కంటే ఎక్కువ తీసుకోమని ఒకవైపు, మరోవైపు ఏదో ఒక యాప్ను క్రియేట్ చేసి ఆ యాప్ ద్వారానే అమ్మకాలు చేయాలని, మరోవైపు తేమ పేరుతోటి రైతులను మరి ఇక్కడ నానా వేధింపులకు గురి చేస్తే వాళ్ళు దళారులకు మరి ఇక్కడ ఏదైతే అడ్డికి పావుచేరుకు తెగ నమ్ముకునే దుస్థితిని తీసుకొని వచ్చింది. ఇవాళ కరోనా కష్టకాలంలో కూడా మన రాష్ట్ర ఆదాయ పరిస్థితి ఇప్పుడున్న 2 ఏళ్ల కాలంలో ఉన్నట్టుగా లేదు. అప్పుల మీద అప్పులు చేసుకుంటూ మళ్ళీ ఈ నెల కూడా 6,000 అప్పులకు ఇండెంట్ పెట్టుకొని కూర్చొని ఉన్నది. 2.5 లక్షల కోట్ల అప్పు చేసి ఇప్పటి వరకు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది లేదు. మరి కేసీఆర్ ప్రభుత్వం 3.5 లక్షల కోట్ల అప్పు తీసుకొని వచ్చింది. 10 ఏళ్ల పాలనలో 3.5 లక్షల కోట్లకు అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది. కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును కట్టడమే కాకుండా అనేక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తూ మరి ఇక్కడ ఏదైతే అప్పుడే పురుడు పోసుకున్న తెలంగాణను మరి ఇక్కడ దేశంలో వివిధ రాష్ట్రాలకు ధీటుగా తీసుకొస్తే ఇవాళ ఆయనే న్యూయార్క్ నగరంతో పోటీ పడతా అని చెప్పి కనీసం ఏదైతే మహిళలకు ఇస్తా అన్న 2,500 కానీ, కళ్యాణ లక్ష్మి తులం బంగారం కానీ, అదేవిధంగా పండుటాకులకు ఇస్తా అన్నటువంటి మరి 4,000 పెన్షన్ కానీ, ఆడబిడ్డలకు ఇస్తా అన్నటువంటి స్కూటీల విషయంలో కానీ, మరి విద్యా భరోసా కార్డు విషయంలో కానీ కనీసం పోనీ ఏదైనా పరిపాలన అయినా సజావుగా ఉన్నదానంటే రోజుకో హత్య, మరి ఇక్కడ వారానికో రేపు అన్న చందంగా సాగుతా ఉన్నది. ఆయన పరిపాలన పోలీసు డిపార్ట్మెంట్ అయితే పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని చెప్పి చెప్పక తప్పదు. కాంగ్రెస్ నాయకుల అడుగులకు మడుగులవుతుంది. ఇలా పోలీస్ శాఖ వాళ్ళ సేవలో తరిస్తూ ఉంటే ఇలా అధికార దుర్వినియోగంతో మరి ఇక్కడ ఏదైతే వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు అయితే శాఖలు అయితే ఏవి కూడా సజావుగా ప్రజలకు పారదర్శకంగా పనిచేస్తున్న పరిస్థితి లేదు. ఈ పరిస్థితులలో ఇంకా కాంగ్రెస్ ను కనుక ఆదరించినట్టయితే ప్రజలు నిండా మునిగే అవకాశం ఉంటాయి. కాబట్టి విఘ్నులైన ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పేరు చెప్పుకొని నిలబడ్డ ఏ క్యాండిడేట్ అయినా కూడా చిత్తుగా ఓడించి, డిపాజిట్ రాకుండా ఓడించి ఖచ్చితంగా కాంగ్రెస్ కన్ను తెరిపించాల్సిన బాధ్యత ఉన్నది. ఇలా అధికార మదం తలకెక్కిన వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతారు అనడానికి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కనుక ఒకసారి గమనించినట్టయితే ఇలా హిందూ దేవుళ్ళ మీదనే అపహాస్యం చేసే కాడికి వచ్చిండు రేవంత్ రెడ్డి అని అంటే మరి ఇక్కడ అధికార మదం ఏ విధంగా తలకెక్కిందో మనం ఒకసారి చూడవచ్చు. పెళ్లి చేసుకొని హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లి చేసుకున్నాడు, ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళ కోటి వాడు ఉన్నాడు, ఎల్లమ్మ, పూసమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు
పప్పన్నం తినేటోళ్ళు కూడా దేవుడు ఉన్నారు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. ఈ రకంగా అధికార మదం తలకెక్కి ఏదైతే హిందూ దేవుళ్ళను కూడా అపహాస్యం చేసే కాడికి వచ్చింది రేవంత్ రెడ్డి. మరి ఇక్కడ ఆయన అహంభావం అనేది ఇక్కడ మనం ఇక్కడ గమనించాలి. దొరల పాలన అని చెప్పి ప్రగతి భవన్కి ఏదైతే మరి ఇక్కడ ఒక ముఖ్యమంత్రి సీఎంఓ కార్యాలయం నడిచే చోట సెక్యూరిటీ మరి ఏర్పాట్ల కోసం అక్కడ ఏదైతే సెక్యూరిటీ ఏర్పాట్ల కోసం వాళ్ళు ఏదైతే కంచెలు వేసిండ్రో ఆ కంచెలన్నింటి కూడా బూచిగా చూపెట్టిండు. ఇవాళ రేవంత్ రెడ్డి దాన్ని ప్రజాభవన్ గా మార్చి అక్కడ ఒక దళిత మంత్రిని అదేవిధంగా ఒక ఎస్టీ మంత్రిని అక్కడ పడేసి ఆయన మాత్రం రాజభవనంలో చుట్టూ ముళ్ళ కంచెలు పెట్టుకొని ఉన్నాడు. మరి ఈ రకంగా ఇప్పుడు ఎవరిది దొరల పాలన అనేది ఒక్కసారి తెలంగాణ ప్రజానీకం ఆలోచన చేసుకోవాలి. ఈయన జిల్లాల పర్యటనకు వస్తాడు, నేను మొత్తం ప్రజలనే తిరుగుతా అంటాడు. ఈయన జిల్లాల పర్యటన ప్రజల కోసం వస్తాడా, ఓట్ల కోసం వస్తాడా ఒక్కసారి గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డిని కలిసే పరిస్థితి ఉన్నదా? 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మరి ఇక్కడ న్యూ డెమోక్రసీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ఆయన అపాయింట్మెంట్ కోసం ఎంతసేపు వెయిట్ చేసిండు. కేవలం మరి ముందస్తు అపాయింట్మెంట్ తీసుకోకుండా గద్దర్ గారు వచ్చి ప్రగతి భవన్ మందర ఉండి పెద్ద షో చేస్తే దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసిండు. ఈయన ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకున్నా కనీసం లోపలికి పోనీయలేదు. ఇవాళ జూబ్లీ హిల్స్ లో రాజభవనంలో మరి ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి అందులో నివసిస్తూ ఆయనకు అవసరమైన వాళ్ళను కమిషన్లు ఇచ్చే వాళ్ళను తప్ప ఏ ఒక్కరిని కూడా లోపలికి రాకుండా ఆయన ఉన్నాడు. ఇప్పటి వరకు సామాన్యులు పోయి ముఖ్యమంత్రిని ఎక్కడన్నా కలిసిందా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ మీద విషం కక్కిన మేధావులందరూ ఎక్కడ ఉన్నారో కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈయన అహంబాబా, కేసీఆర్ అహంబాబా. ఇవాళ హిందూ దేవుళ్ళని ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, అదే విధంగా అవకాశవాది ఏ విధంగా మాట్లాడుతాడో ఆయన ఇంకొక మాటను కూడా గమనించినట్టయితే ఏదైతే మరి బడేబాయ్ చోటేబాయ్ అని చెప్పి మరి ఆ చెట్టా పట్టాలు వేసుకొని తిరిగే ఆ రేవంత్ రెడ్డి ఇవాళ ఆయనను ఏదైతే చొక్కా పట్టి అడగడానికో గల్లా పట్టి అడగడానికో ఢిల్లీకి పోతాడట. మరి మొన్న బీసీ రిజర్వేషన్ల కోసం ఒక్కరోజన్నా గల్లా పట్టి అడగలేదు. మొన్న బుల్లెట్ ట్రైన్ శాంక్షన్ అయింది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసిండు. ఇవాళ బుల్లెట్ ట్రైన్ ఏదైతే మాట ముచ్చట అయిపోయిందట, కాగితాల మీద పెట్టుకొచ్చడానికి ఆయన మెడల్ వంచడానికి ఢిల్లీకి పోతా ఉన్నాడట. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి మాటలు ఏ విధంగా ఉంటాయంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న చందంగా ఉంటాయనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. హైదరాబాద్ నుంచి బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా మనం మంజూరు చేయించుకున్నాం. హైదరాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈ రోజు మనం మంజూరు చేయించుకున్నాం. ప్రాథమికంగా ఒప్పుకున్నారు. వాటిని పేపర్ మీద కావాలంటే నరేంద్ర మోడీ గారిని కలిసి నువ్వు ఇస్తావా సస్తావా అని ఇవాళ మనం అడగడానికి పోతుంది. ఇచ్చిందాన్ని మళ్ళీ ఇస్తావా సస్తావా అని అడుగుడేందుకో ఇది తెలంగాణ ప్రజానీకానికి అర్థం కాదు. ఓసారి మొత్తం అప్పులలో ఉరికపోయింది, నా దగ్గర రూపాయి లేదని చెప్పి మరి ఇక్కడ బుచ్చగాల మాటలు మాట్లాడతాడు. మళ్ళొకసారి మనకేం తక్కువనే 3 లక్షల కోట్ల ఎకానమీ ఉన్నది మనకని చెప్పి మళ్ళొకసారి మాట్లాడతాడు. మరి ఈయన మాటలు ఏ విధంగా ఉన్నాయి? బుల్లెట్ ట్రైన్ శాంక్షన్ అయిందని చెప్పి మొన్నటినే ప్రకటించిండు. ఇప్పుడు కూడా బుల్లెట్ ట్రైన్ ఆల్రెడీ ఇక్కడ నుంచి అమరావతికి, అమరావతి నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ ఇవన్నిటికీ బుల్లెట్ ట్రైన్ శాంక్షన్ అయిందంటాడు. ఇప్పుడు పోయి మరి ఇక్కడ ఇస్తావా సస్తావా అని అడుగుతానికి పోతాడట. ఇచ్చిన దగ్గరికి ఇస్తావా సస్తావా అని పోవడం ఎందుకు? మరి బీసీ రిజర్వేషన్ల కోసం నువ్వు అక్కడ కేంద్రంలో బిల్లు పెడతావా సత్తవా అని ఎందుకు అడగలేదు? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి అహంభావి, అహంకారి, పరిపాలన చేతగాని అసమర్థ ముఖ్యమంత్రికి ఇంకా మనం వత్తాసు పలుకుదామా? లేదంటే ఈ కాంగ్రెస్ కు చిరం గీతం పాడడానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికలనే మనం ఇక్కడ మరి ఏదైతే ఆయుధంగా మార్చుకొని మన ఓటే ఆయుధంగా మార్చుకొని స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా బుద్ధి చెప్దామా అన్నది తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో బాంబుల మంత్రి కొడుకు దౌర్జన్యకాండ హత్యాయత్నం కేసు నమోదు దాకా వెళ్లిన ఉదంతం, గండిపేటలో విలువైన ప్రైవేట్ భూమి కబ్జాకి యత్నం, 70 మందికి పైగా బౌన్సర్లతో వెళ్లి ప్రహరీ కూల్చివేత, స్థలం యజమాని పైన దాడి, తప్పిన ప్రమాదం, తమపై హత్యాయత్నం చేశారని బాధితుల ఫిర్యాదు, బలగాలతో వెళ్లి బౌన్సర్లను తరిమి కొట్టిన పోలీసులు, మంత్రి కొడుకుపై కేసుకు సిద్ధమైన ఉన్నతాధికారి, ముఖ్యనేత రంగప్రవేశంతో పోలీసుల వెనుకడుగు, ప్రైవేట్ వ్యవహారంలో జోక్యం ఏంటని ముఖ్యనేత ఆగ్రహం, కేసుకు సాహసించిన ఉన్నతాధికారిపై వేటుకు ఒత్తిడి, సస్పెండ్ చేయాలని పట్టుబట్టిన మంత్రి ముఖ్యనేత మరింత బదనం అవుతామన్న హెచ్చరికలతో వెనక్కి, చివరికి ఇరుపక్షాలపై తూతూ మంత్రంగా కేసు నమోదు, శనివారం రాత్రి ఘటన ధృవీకరించిన పోలీసులు, రాజకీయ అధికార వర్గాల్లో కబ్జా ఘటన కలకలం అని చెప్పి మంత్రుల సుపుత్రులు, మంత్రుల మరి ఇక్కడ బంధువర్గం ఎంతకు తెగిస్తా ఉన్నారు అని అంటే 70 మంది బౌన్సర్లను పెట్టుకోయి బాంబుల మంత్రి అంటే తెలుసు. మరి ఇక్కడ దీపావళికి వెళ్తాయి టపాసులని తుస్సు టపాసులు ఎగిచ్చిన మంత్రి మరి ఆయన తెలుసు కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు ఇవాళ 70 మంది బౌన్సర్లను పెట్టుకొని ఒక ప్రైవేట్ ల్యాండ్ కబ్జా చేయడానికి పోతే అక్కడికి పోలీసులు వస్తే వాళ్ళ మీద దౌర్జన్యకాండ చేసినాక పోలీసులకు సమాచారం పోతే పోలీసు బలగాలతో వచ్చి వాళ్ళందరినీ అక్కడ చెదరగొట్టి
ఆ మంత్రి కొడుకు మీద హత్యాయత్నం కేసు నమోదు చేస్తా అంటే మంత్రి గారు ఊరుకుంటారా? ఇవాళ అసలే పోలీస్ డిపార్ట్మెంట్ను అరచేతిలో పట్టుకొని ఆటాడిస్తా ఉన్నారు. మరోవైపు ముఖ్య నేత చేతిలోనే హోమ్ మినిస్ట్రీ ఉన్నది. మరి ఇక్కడ ముఖ్య నేత మరి అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకును కనుక అరెస్ట్ చేయించడం, హత్యాయత్నం కేసు నమోదు అయ్యే ఉంటే ఆయన సీటు చింపేయడానికి కూడా వెనకాడాడు. కాబట్టి మొత్తానికి మీరు అందిన కాడికి దోసుకుంటాను, మేము కూడా అందిన కాడికి దోసుకుంటాం అని చెప్పి మంత్రులందరూ కూడా ఆఖరికి డైరెక్ట్ దౌర్జన్యాలకు పాల్పడి భూములను మరి ఇక్కడ కబ్జాలు చేస్తా ఉన్నారు. అని అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికి రక్షణ ఉన్నది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. బొల్లారం తెల్లముఖం, కాంగ్రెస్ సర్కార్ భూదందాకు కాలుష్యం ముసుగు, కాలుష్యకారక పరిశ్రమల తరలింపు ఉత్తమాటే. ఐడిఏ బొల్లారంను హిల్ట్ పరిధిలోకి తేని ప్రభుత్వం. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఫార్మా బల్క్ డ్రగ్ కంపెనీలు ఉన్న ప్రాంతంగా గుర్తింపు. దేశంలోనే నెంబర్ 1 కాలుష్యవాడగా నిర్ధారణ. గజం ధర 31 ఉండడంతో సర్కారు వెనుకంజ. గిట్టుబాటు ఉండదనే జీవో పరిధి నుంచి తొలగింపు. రియల్ ఎస్టేట్ దందా కోసమే హిల్ట్ అనేది తేడతెల్లమని చెప్పి మరి ఇక్కడ హిల్ట్ అనే ఒక మరి ఏదైతే ఒక విధానాన్ని తీసుకొని వచ్చింది ప్రస్తుత ప్రభుత్వం. ఏదైతే ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పరిశ్రమలన్నింటినీ కూడా ఓఆర్ఆర్ అవతలకి RRR లోపల ఆ పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి వీటన్నిటిని కూడా బయటకు పంపిస్తామని చెప్పి దానికి ప్రధాన కారణంగా కాలుష్యం వెదజల్లుతున్నది. ఢిల్లీ ఏ విధంగా అయితే కాలుష్య కూరల్లో చిక్కుకున్నదో హైదరాబాద్ కాలుష్య కూరల్లో చిక్కుకోకుండా అవతలకి వీటిని పంపిస్తున్నామని చెప్పి ఆ భూములు ఏవైతే ఉన్నాయో 9,292 ఎకరాలు వాటిని SRO రేటు ఏంటంటే ప్రస్తుతం మార్కెట్ రేటుకు 10 అంతలు తక్కువ ఉన్నటువంటి SRO రేట్లో మరి ఇక్కడ 30% చెల్లిస్తే చాలు అని చెప్తా ఉన్నారు. నిజంగానే ప్రభుత్వానికి కాలుష్యం మీద మరి ఇక్కడ చిత్తశుద్ధి ఉంటే కాలుష్య కారక కంపెనీలనే బయటకు పంపాలనుకుంటే మొత్తం కాలుష్యాన్ని వెదజల్లే మరి కంపెనీలన్నింటిలో ప్రధాన పాత్ర ఉన్నటువంటి బొల్లారం కంపెనీలను ఎందుకు బొల్లారంలో ఖాళీ చేయిస్తలేరు అంటే దీని వెనుక 5 లక్షల భూ కుంభకోణమే ప్రధాన కారణం. ఇవాళ బొల్లారంలో గజం 31,100 ఏ పల్లెటూరుకు పోయినా కూడా 2,000 నుంచి 3,000 ఉంటుంది. అలాంటిది హైదరాబాద్ నడిబొట్టున 31,100 ఉన్నదంటే దానికి ప్రధాన కారణం ఆ కాలుష్యం ఏరియాలో ఎవరు కూడా అక్కడ నివసించడానికి సాహసించడం లేదు. కాబట్టి మరి ఆ కాలుష్యకారక వాటన్నిటిని బయటకు పంపాల్సిన బాధ్యత ఉన్నది. కానీ ఎందుకు పంపలేరంటే వాళ్ళని బయటకు పంపితే ఆ 31,100 ధరతోటి మరి మనకచ్చే లాభం ఏమి లేదు. ఇక్కడ పెద్ద ఎత్తున 50,000 గజం నుంచి 2 లక్షల గజం ఉన్నాయి కూడా ఉన్నాయి. మరి ఆ కంపెనీలను బయటకు పంపినట్టయితే 5 లక్షల కోట్ల విలువ చేసేదల్లా మరి స్వదాంగా 1,00,000 కోట్లన్నా వీళ్ళ జేబులు నిండుతాయని చెప్పి ఇలా హిల్ట్ వెనుక భారీ రియల్ ఎస్టేట్ దందా ఉన్నదని చెప్పి పేర్కొన్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. లేని సామాజిక వర్గాలకు రిజర్వేషన్ల 10 మంది ఉన్న 4-5 పదవుల పంచాయతీ రిజర్వేషన్లపై హైకోర్టు ఆక్షేపణ. సవరణకు ఆదేశాలు ఇస్తే తీవ్ర పరిణామాలు, కేసును డివిజన్ పెంచుకు పంపాలని ఆదేశం అని చెప్పి ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం. ఈ తప్పుల తడకగా రిజర్వేషన్ ఏదైతే తీసిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కడ ఒక్క ఎస్టీ ఉంటే ఆ ఎస్టీకి రిజర్వ్ అవుతుంది, ఒక్కొక్కడ ఒక్క ఎస్సీ ఉంటే అక్కడ మరి 10 మంది ఎస్సీలు ఉన్న కాడ 4 పదవులు రిజర్వ్ అవుతాయి, ఒక్క ఎస్సీ ఉన్న కాడ ఎస్సీకి రిజర్వ్ అవుతుంది. మరి ఇక్కడ వందలాది మంది బీసీలు ఉన్నా కూడా అక్కడ బీసీలకు మాత్రం ఆ మండలంలోనే చోట్లేదు. ఇలా మంత్రిలో చూసుకున్నట్టయితే పలిమెల మండలంలో కానీ మాముత్తార మండలంలో కానీ ఒక్కటి కూడా బీసీకి రిజర్వ్ కాలేదు. మరి ఇక్కడ మండల్ యూనిట్ గా తీసుకున్నారా, జిల్లా యూనిట్ గా తీసుకున్నారా అంటే కొన్ని జిల్లాలో కూడా 16% మించి మరి ఇక్కడ బీసీలకు ఇయ్యలేదు. ఇవాళ 42% ఇస్తాను బీసీలకు మొండి చేయి చూపెట్టి తప్పుల తడకగా రిజర్వేషన్లు తీసిరు. ఇవాళ కనుక హైకోర్టు జోక్యం చేసుకుంటే మళ్ళీ ఎలక్షన్ ఆగిపోయే ప్రమాదం ఉన్నది. మరి ఇక్కడ జడ్జీలే వెనక్కి తగ్గాల్సిన దుస్థితిని తీసుకొస్తా ఉన్నది ఇవాళ ప్రభుత్వం. ఎందుకంటే 23 నెలల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు జరపకుండా ఇవాళ గ్రామాలను మరి ఇక్కడ ఏదైతే పూర్తిగా గాలికి వదిలేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ కోర్టులు కనుక మరి ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తే మళ్ళీ 4-5 నెలలు ఏదైతే ఎన్నికలు వాయిదా పడే పరిస్థితి ఉంటాయి. కాబట్టి ఏం చేయాలనో డివిజన్ బెంచ్ మీరే చేసుకోరు అని చెప్పి డివిజన్ బెంచ్ కి అప్పగించింది. మరి ఏదైతే ఆ సింగిల్ బెంచ్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కరోనాను మించిన కాంగ్రెస్ విపత్తు, 2 ఏళ్ల పాలన ఆగమైన తెలంగాణ, కేసీఆర్ సుసంపన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల పాలు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రుణాలు 3,48,000 కోట్లుంటే 2 ఏళ్లలో 2.5 లక్షల కోట్లు అప్పు చేసిన కాంగ్రెస్ ఇట్లాగే కొనసాగితే 5 ఏళ్లలో 6,25,000 కోట్లకు అప్పు చేసే ప్రమాదం ఉన్నది. కేసీఆర్ పాలనలో భారీగా రెవెన్యూ మిగిలి ఉంటే ఇప్పుడు భారీగా రెవెన్యూ లోటు ఉన్నది. కరోనా నాటి కంటే దిగువకు పడిపోయిన రెవెన్యూ రాబడులు, తలసరి జిఎస్డిపిలో అప్పుడు టాప్, ఇప్పుడు నేలజూపులు. ప్రతి ద్రవ్యోల్బణంతో ఆగమ్య గోచరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని చెప్పి కరోనా కష్టకాలంలో ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి, పరిశ్రమలు నిలిచిపోయినాయి, మరి ఎక్కడెక్కడ వ్యాపారాలు నిలిచిపోయినాయి. మరి అదేవిధంగా ప్రతిదీ కూడా స్తంభించిపోయిన సమయంలో కూడా ఇంత మరి కిందికి పోలేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇవాళ చూసుకున్నట్టయితే పూర్తిగా
మరి ఇక్కడ దిగజారిపోయింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉన్నదనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇప్పటికే 2.5 లక్షల కోట్లు అప్పు చేసింది కాంగ్రెస్, ఇలాగే కొనసాగితే 6.5 లక్షల కోట్లు కూడా అప్పు చేస్తుంది. మరి కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాల పాలనలో 3,48,000 కోట్లు అప్పు చేస్తే ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది. 7,000 మెగావాట్లు ఉన్నదాన్ని 22,000 మెగావాట్లకు మరి విద్యుత్ ఉత్పత్తిని చేసింది. ఆ విద్యుత్ సంస్థలన్నింటినీ ఏ విధంగా చేసింది. మరి 32 కలెక్టరేట్ భవనాలను కట్టింది. అదే విధంగా చూసుకున్నట్టయితే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని తీసుకొని వచ్చింది. బృహత్తరమైన మరి ఇక్కడ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కట్టింది. ఇంకా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలు మరి ఇక్కడ ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం సమపాలలో తీసుకెళ్లి మరి ఇక్కడ వ్యవసాయాన్ని పంజాబ్ రాష్ట్రం కంటే అత్యధికంగా వడ్లు పండించే రాష్ట్రంగా ఇవాళ తెలంగాణను నిలిపింది. వ్యవసాయంలో అగ్రగామిగా నిలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది, రైతుకు కనీసం యూరియా బత్త కూడా ఇవ్వకుండా నడి రోడ్డు మీద నిలబెట్టి వేధిస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. భూదేపుడిపై బీఆర్ఎస్ పోర్బాట, ఇళ్లతో జరిగే నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన. పారిశ్రామిక వాడల్లో పర్యటనకు 8 టీములు నేడు రేపు బీఆర్ఎస్ బృందాల నిజ నిర్ధారణ. నేడు జీడిమెట్ల కుక్కడపల్లిలో కేటీఆర్ పరిశీలనట. ఏదైతే హిల్ట్ పేరుతోటి 5 లక్షల భూ కుంభకోణానికి పాల్పడబోతా ఉన్నదో కాంగ్రెస్, దాన్ని ప్రజలకు బట్టబయలు చేయడానికి మరి ఆ హిల్ట్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో బీఆర్ఎస్ పర్యటన చేయబోతా ఉన్నది. అదేవిధంగా హిల్ట్ అతిపెద్ద స్కామ్ అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే మేధావులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా హరగోపాలు మరి ఇక్కడ భూములు కాజేసేందుకే కుట్రలు వంతా ఉన్నారని చెప్పి అందులో పాల్గొన్న వక్తలందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఇది భారతదేశంలోని అతిపెద్ద కుంభకోణం. మరి దీన్ని పరిశ్రమల మంత్రిగా శ్రీధర్ బాబు ఎందుకు దాస్తా ఉన్నాడు అని అంటే మరి యథా రాజ తదా ప్రజ అన్నట్టు ముఖ్య నేతకు నిండితే మరి అందులో నుంచి నాకిన్ని వస్తాయి అన్నట్టుగా వీళ్ళందరూ కూడా దొంగలు కలిసి ఊళ్ళు వంచుకున్నట్టు ఇలా హిల్ట్ కుంభకోణంతో 5 లక్షల కోట్ల భూమి ప్రజాధనాన్ని వృధా చేసి కేవలం 5,000 కోట్లు ఖజానాకు జమ చేస్తే మిగిలిన ఎన్ని డబ్బులు ఇలా జేబులకు వస్తాయో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మరో 6,000 కోట్ల అప్పట. ఆర్బీఐ ఈ వేలంలో సర్కారు రుణ సమీకరణ వార్షిక లక్ష్యానికి మించి 120% రుణం. ఇప్పటికే వార్షిక లక్ష్యానికి సంబంధించి మరి ఇక్కడ 120%, ఇంకా 4 నెలలు ఉన్నది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 4 నెలల కాలం ఉండగానే 8 నెలల్లోనే 120% చేసిరు. ఈ 4 నెలలకు మరి ఇంకెంత అప్పు అవుతుంది అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. కేవలం అప్పులు తీసుకురావడం, లేదంటే భూములు అమ్ముకోవడం, లేదంటే ఏ విధంగా మన జేబులు నింపుకోవాలి, మన కాంట్రాక్టర్లకు ఎవరెవరికి పెండింగ్ ఉన్నాయి వాళ్ళకి ఇవ్వాలి, 20% 30% కమిషన్ తీసుకోవాలి. ఈ పూర్తిగా కమిషన్ల మరి ఇక్కడ ప్రభుత్వంగా మారింది. స్కాముల పేరుతోటి జేబులు నింపుకుండా తప్ప పేద ప్రజలకు, రైతులకు, సబ్బండ వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రతిపక్ష నేతగా రాహుల్ ఫెయిల్. ప్రధాని మోడీకి అతిపెద్ద బలం కాంగ్రెస్ అగ్రనేతే రాహుల్ నాయకత్వం. ప్రతిపక్షం మెడకు గుదిబండ. ఆయన దేశ భవిష్యత్తుపై ఎలాంటి విజన్ లేదు. అలా అంటకాగే పార్టీలో బీజేపీకి నెపోటిజం కనబడదు. బీజేపీకి ప్రాంతీయ పార్టీలే అసలైన ప్రత్యామ్నాయం. కాంగ్రెస్ నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోవాలి. చెన్నై ఇగ్నిషన్ 2025 సదస్సులో కేటీఆర్ నిన్న శివనాడార్ అనే ఫౌండేషన్ నిర్వహించినటువంటి సదస్సులో మరి కేటీఆర్ గారు పాల్గొన్నారు. ప్రధానంగా మనకి ఇక్కడ ఏం కావాలి, ఒక ప్రాంతం బాగుపడాలంటే ప్రశ్నించేవాడు ఉండాలి. ఆ ప్రశ్నించే వానికి కూడా మరి ఇక్కడ ఏదైతే ప్రజా సమస్యల మీద అవగాహన ఉండాలి. ఇవాళ చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ దేన్ని పట్టుకొని తిరుగుతాడు, ఏదైతే SIR అని చెప్పి ఓట్ల సమీక్ష ఏదైతే జరుగుతుందో దాన్ని పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. గత మరి పార్లమెంట్ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ఓటర్ల జాబితా సవరణ తప్పు అని తిరుగుతా ఉన్నాడు. కానీ ఇవాళ ప్రజా సమస్యలను మరి ఇక్కడ ప్రస్తావించడం లేదు. మరి ఇక్కడ సాగునీరేది, తాగునీరేది, ఇంటింటికి నల్లా ఏది, మరి అదే విధంగా రైతులకు చేపడుతున్నటువంటి సంస్కరణలు ఏంటి, రైతులు పండించేటి ధాన్యానికి సకాలంలో మీరు దాన్ని కొనుగోలు చేయడం కానీ, వాళ్ళకు మద్దతు ధర ప్రకటించడంలో కానీ, రైతులకు ఇంకా మరి ఏదైతే వాళ్ళకు పెట్టుబడి కోసం అయితే వాళ్ళ వ్యవసాయ విధానాన్ని డెవలప్ చేసి ఆధునిక వ్యవసాయ విధానం వైపు వాళ్ళని మళ్లించడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని కానీ, విద్యా వైద్యానికి సంబంధించి కూడా పూర్తిగా మరి ఇక్కడ ఆధునిక వైద్య సౌకర్యాలన్నింటినీ కూడా ఉచితంగా అందించడానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి కానీ ప్రశ్నించకుండా కేవలం ఏదైతే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించాలి, వాళ్ళందరూ ముస్లింలు కాబట్టి వాళ్ళందరూ మా కాంగ్రెస్కే ఓటేస్తారని చెప్పి దాన్ని పట్టుకొని 1.5 కాలంలో తిరుగుతా ఉన్నాడు తప్ప ప్రజా సమస్యలను ప్రస్తావించే పరిస్థితి లేదు రాహుల్ గాంధీ దగ్గర.
మరి ఎక్కడికక్కడ బీజేపీని మెడలు వంచాలి అని అంటే ప్రభుత్వం చేపట్టే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రస్తావించలేని అసమర్థ నాయకుడు ఇవాళ ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి బీజేపీకి అతిపెద్ద బలం అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. మరి ఇక్కడ గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చింది, రైతుకు కావలసినటువంటి సాగునీరు 2 పంటలకు కూడా సాగునీరు అందుబాటులో ఉంచింది, 24 గంటల విద్యుత్తును ఉచితంగా అందజేసింది, పెట్టుబడి సాయం కింద ఎకరానికి మరి ఇక్కడ సంవత్సరానికి 10,000 పంటకు 5,000 చొప్పున అందజేసింది. అదేవిధంగా రైతు పండించిన ప్రతి గింజను సకాలంలో మరి ఇక్కడ ఏదైతే మద్దతు ధరకు కొనుగోలు చేసి వాళ్ళకు వారం తిరిగే లోపు వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసి వ్యవసాయాన్ని దండగా అన్న చోటనే వ్యవసాయాన్ని పండగ చేసి చూపించింది ఇలా మరి ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం. ఏ రోజు కూడా మరి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్కరోజు కూడా యూరియా కష్టాలు రాలే. ఇలా కాంగ్రెస్ వచ్చింది, కష్టాలు తెచ్చింది, రైతులను నట్టేట ముంచింది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఉన్నాయో రైతుల కష్టాలు వాటిని మళ్ళీ చవి చూపిస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే కాళ్ళల్లో కట్టెలు పెట్టడం రాజకీయాల్లో గేమ్ రూల్, నేను పడిపోయా ఎవరో వచ్చి లేపాలంటే కుదరదు, మనమే లేవాలి. కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. కరెక్ట్ ఎవరైతే అనుభవపూర్వకంగా చెప్తారో అవి అందులో వాస్తవాలు చాలా ఉంటాయి. కాళ్ళల్లో కట్టెలు పెట్టడం అనేది రేవంత్ రెడ్డికి వెన్నెతోడు పెట్టిన విద్య. మరి ఆ టీడీపీలు ఏదైతే బీఆర్ఎస్ లో చేరిండు, అంతకుముందు బీజేపీలో ఉన్నాడు, తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిండు, అందరి కాళ్ళల్లో కట్టెలు పెట్టి ఇలా ముఖ్యమంత్రి అయిండు. నేను ఒక్కొక్కరిని దొక్కుకుంటూ వచ్చినా అంటాడు. ఎవరిని దొక్కుకుంటూ వచ్చిండు? ఇలా బట్టి విక్రమార్కని దొక్కుకుంటూ వచ్చిండు, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని దొక్కుకుంటూ వచ్చిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొక్కుంటూ వచ్చిండు, శ్రీధర్ బాబుని దొక్కుంటూ వచ్చిండు. మరి ఇక్కడ కొత్తగా వచ్చి 3 ఏళ్ళు కాకముందే ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నాడు. కాళ్ళల్లో కట్టెలు పెట్టడం అనేది రేవంత్ రెడ్డికి వెన్నతోడు పెట్టిన విద్య. మరి డీసీసీ అధ్యక్షులకు కూడా అందరికీ నేర్పుతా ఉన్నాడు. వాళ్ళ కాళ్ళల్లో కట్టెలు పెడతారు, మనం తీసి పక్కకు వారకుండా మనం ముందుకు వెళ్ళాలని. ఈయన కాళ్ళల్లో కట్టెలు పెట్టిన అనుభవాన్ని అంతా కూడా వాళ్ళకు రంగరించి పోస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఇల్టు పాలసీపై బీఆర్ఎస్ పోరుబాటాట. ఖచ్చితంగా 5 లక్షల కోట్లకు సంబంధించి మరి వాళ్ళ ఏదైతే అవినీతి ఏ విధంగా చోటు చేసుకుంటా ఉన్నదో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇలా బీఆర్ఎస్ ప్రజల ధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేయబోతా ఉన్నది. పరిశ్రమల శాఖ మరి ఆ మంత్రిగా ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ బాబు అదేవిధంగా రేవంత్ రెడ్డి కలిసి ఏ విధంగా ప్రజల సొమ్మును అప్పనంగా దోచిపెట్టి జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారో మరి ఇంటింటికి తిరిగి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నది బీఆర్ఎస్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రధాని కార్యాలయం ఇకపై సేవా తీర్థు నూతన భవనంలోకి మారనున్న నేపథ్యంలో పిఎంఓ పేరు మార్పట. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధాని కార్యాలయం పిఎంఓ అంటే మరి ఇక్కడ ఏదైతే ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీసును దాన్ని సేవా తీర్థగా మార్చిండు. అదేవిధంగా గవర్నర్ ఉండేటువంటి రాజ్ భవన్ ను ఇలా లోక్ భవన్ గా కూడా మరి పేర్లు మారుస్తా ఉన్నారు. ఇలా ఏదైతే ఆ ముస్లింల ఆనవాళ్ళను కానీ మరి బ్రిటిషర్ల ఆనవాళ్ళను తొలగించుకుంటూ భారత ఆనవాళ్ళను వేయడానికి మరి ఇక్కడ బీజేపీ ప్రయత్నం చేస్తా ఉన్నది. అదేవిధంగా సనాతన ధర్మాన్ని కూడా విస్తృతంగా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. మొత్తానికైతే హిందుత్వాన్ని ఏకం చేసి హిందువులందరి ఓట్లను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే పాపం పసివాడు మూగబాలుడిపై 20 వీధి కుక్కల దాడి అట. వీధి కుక్కల దాడిలో పాపం ఇద్దరు చెవు ఊడిపోయింది, ఒళ్ళంతా గాయాలతో ఉన్నాడు. కానీ మరి వీధి కుక్కల స్వైర విహారం మీద సుప్రీంకోర్టు ఏదైతే స్పందించిన ప్రభుత్వాలు మాత్రం స్పందించడం లేదు, వాటిని నిర్వీర్యం చేయడం లేదు. ఇక ఐబొమ్మ ద్వారా మరి కొత్త సినిమాలను విడుదలైన రోజునే మరి ఇక్కడ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మరి ఐబొమ్మ రవి ఆయన ఒక టెక్నాలజీని వాడుకోవడానికి పోలీస్ శాఖలో ఉద్యోగం ఇస్తా అన్నారట. కానీ ఆయన దానికి నిరాకరించి మరి ఇక్కడ కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ రెస్టారెంట్ పెట్టి ఆంధ్ర తెలంగాణ రుచులను అక్కడ వాళ్ళకి చూపిస్తా తప్ప ఇంకా నేను ఎందులో కంప్యూటర్ తోటి సాహసం చేయదలుచుకోలేదని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఆ పులులకు ఆశపడద్దు, మంచోళ్ళని సర్పంచ్గా ఎన్నుకుంటే గ్రామాల అభివృద్ధి. ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సాగునీటి విధానాలతోనే రాష్ట్రానికి దేశంలో ప్రథమ స్థానం. దేశం గర్వించేలా మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీ, నెహ్రూ స్ఫూర్తితో యూనివర్సిటీల స్థాపనాట. ఏదైతే నిండుకుండా తొనకదు, అదే విధంగా మరి ఇక్కడ మ్యాటర్ లేనప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉండాలి. రేవంత్ రెడ్డి చేస్తున్నది కూడా అదే. మరి ఇక్కడ ఆయన నిండుకుండ లాంటి వాళ్ళు కాదు, అది ఎప్పటికీ తొనుకుతూనే ఉంటది. మరి ఇక్కడ అలా ఆవు నీళ్ళు ఉన్నాయో హాఫ్ నీళ్ళు ఉన్నాయో తెలియదు, కానీ దీని నిండా నీళ్లు ఉన్నాయి, కావాలంటే మీదికెళ్ళి ఎగిరి పడతానే చూడురు అని చెప్పి కూడా చూపించి మరి ఇక్కడ అందరినీ తికమక చేసే టాలెంట్ ఉన్నది రేవంత్ రెడ్డికి. మరి అందరూ కూడా ఏదైతే అందులో నీళ్ళన్నీ కూడా ఉబికి బయటకు వస్తున్నాయంటే దాని నిండా నీళ్ళు లేవని తెలుస్తుంది. కానీ ఆ ఉబికి వచ్చేదాన్ని చూపించుకుంటా ఇగో దీనికి కుండ నిండా నీళ్ళు ఉన్నాయి అందుకే బయటకు వస్తున్నాయని చెప్పే తత్వం రేవంత్ రెడ్డిది. ఇవాళ కేసీఆర్ చేపట్టిన
ఈ 10 ఏళ్ల పాలన ద్వారా మనం ఏదైతే ప్రపంచంతో పోటీ పడే విధంగా దూసుకుపోయి మరి ఇక్కడ భారతదేశంలోనే నెంబర్ 1 స్టేట్ గా నిలిస్తే ఈ 2 ఏళ్ల పాలనలో పూర్తిగా అధమ స్థానంలోకి పోయింది. ఇవాళ సర్పంచ్ అభ్యర్థులను కూడా మరి ఇక్కడ ఏ విధంగా మాట్లాడుతాను అంటే మంత్రితోటి కలిసి పనిచేసే వాళ్ళని ఎన్నుకున్నట. ఎక్కడ సర్పంచ్ అన్న మంత్రితోటి కలిసి పనిచేస్తాడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సర్పంచే బాస్ ఊరికి మీరు ఏదైతే ఉన్నాయో మీరు సంబంధించిన వాటిని సరైన నిధులు కనుక అందించగలిగితే గ్రామాలను మరి ఇక్కడ ఏదైతే శుభ్రంగా పరిశుభ్రంగా వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడానికి వారధిగా నిలుస్తాడు సర్పంచ్. మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ వాళ్ళని ఎన్నుకోండి అని చెప్పి పరోక్షంగా మంత్రులతో కలిసి పనిచేసే వాళ్ళను ఎన్నుకోండి అని చెప్పి చెప్తున్న పరిస్థితి. పార్టీ ఏదైనా సర్పంచ్లకు మీరు తగిన రీతిలో కనుక నిధులు ఇచ్చి మరి ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన కోసం వాళ్ళకు మరి ఖచ్చితంగా వాళ్ళకు రావాల్సిన నిధులు కనుక కేటాయించినట్టయితే మరి ఇక్కడ ఏదైతే ఏది తక్షణ అవసరమో దాన్ని ఎంచుకొని మరి ముందుకు పోయిన సర్పంచ్ ప్రజల మన్ననలను పొందుతాడు. ఖచ్చితంగా ఈసారి సర్పంచ్లు మాత్రం కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే అత్యధికులు గెలిచే అవకాశం ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. గ్లోబల్ సమ్మిట్ కి రండి, మల్లికార్జున ఖర్గే రేవంత్ ఆహ్వానం, ప్రధాని మోడీ రాహుల్ తో నేడు భేటీ కాబోతా ఉన్నాడట. మరి ఇక్కడ ఏదైతే గ్లోబల్ సమ్మిట్ కు పిలవడానికి వెళ్తూ ఇప్పటికి 60 61 సారో వెళ్తా ఉన్నాడు. పోవడం ఎక్కే విమానం దిగే విమానమే అవుతుంది తప్ప ఈయన తెచ్చింది రూపాయి లేదు. ఇలా బుల్లెట్ ట్రైన్ ఆల్రెడీ శాంక్షన్ అయిందంటాడు. ఇప్పుడు పోయి సత్తవా ఇత్తవా సత్తవా అని అడుగుతా అని మళ్ళీ పోతాను అంటాడు. మరి ఇచ్చిన దాన్నే మళ్ళీ ఇత్తవా సత్తవా అని అడుగుడు ఎందుకు అని చెప్పి ఆయనను అడిగేటోళ్ళు లేరు కాబట్టి ఆయన నోటికి వచ్చింది మాట్లాడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక ప్రతిష్టంభనకు తెర, ఎస్ఐఆర్ పై చర్చించేందుకు అధికార ఎన్డీఏ అంగీకారం. ఇవాళ ప్రజా సమస్యలన్నిటిని కూడా గాలికి వదిలేసి ఇవాళ ప్రధాన ప్రతిపక్షం కేవలం ఎస్ఐఆర్ అనే వెంటబడతా ఉన్నది. ఓటర్ల సమీక్ష ఏదైతే ఉన్నదో ఆ సమీక్షను తక్షణం నిలిపివేయాలంటా ఉన్నది. మరి ఇక్కడ ఆ సమీక్ష ద్వారా ఎవరి ఓట్లను తొలగిస్తా ఉన్నది, బర్మా నుంచి వచ్చిన వాళ్ళను, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళను, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఓటర్లుగా ఏదైతే చేర్చిందో వాళ్ళ ఓటర్లు అన్నింటినీ కూడా తొలగిస్తా ఉన్నారు. ఇవాళ భారతదేశ భవిష్యత్తును మరి ఇక్కడ అది ఏదైతే నిర్ణయించేటువంటి ఓటు హక్కును ఇతర దేశాల నుంచి వచ్చిన వలసవాదులకు ఎందుకు ఇవ్వాలనో ఒక్కసారి మరి ఇక్కడ రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజానీకాన్ని కానీ లేదంటే భారత ప్రజానీకాన్ని అందరికి కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు, అలాగైతే నేను ఈ సినిమాలు నైజాంలో 2 రోజులన్నా ఆడతాయి, చెప్పకపోతే ఆడవట. మరి వీళ్ళు ఏదైతే హిల్ట్ కుంభకోణం ఏదైతే ఉన్నదో 5 లక్షల భూ కుంభకోణానికి సంబంధించి ఇవాళ రాష్ట్రం అంతా అదే చర్చ నడుస్తా ఉన్నది. మరి ఇక్కడ ఒక గీతను చిన్న గీత చేయాలంటే దాని మీద ఒక పెద్ద గీత పెట్టాలి. ఇవాళ సెలబ్రిటీ పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన కోనసీమకు దిష్టి తగిలిందని చెప్పి ఏదో 10 రోజుల కింద మాట్లాడితే దాన్ని తీసుకొని ఇలా మంత్రులందరూ కూడా దాని విన్నే మాట్లాడి ప్రజల దృష్టిని అంతా కూడా అటువైపు మళ్లించి ఏదో ఒక వివాదం సృష్టించి అటు పవన్ కళ్యాణ్ అభిమానులతోటి తిట్టు తినుకుంటా మళ్ళీ మనం వాళ్ళని తిట్టుకుంటా ఈ ఎల్టు కుంభకోణం వైపు ప్రజల ఎవరు చూడకుండా అది బయటికి రాకుండా దీన్ని దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మంత్రులందరూ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద పడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే చదువు సాగునీరు మా ప్రాధాన్యం, చదువు ఏ రంగా వెలుగబెడతానో చూస్తూనే ఉన్నాం. నిత్యం గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు, అదే విధంగా పురుగుల అన్నాలు, అదే విధంగా సౌకర్యాలు లేమి ఏ విధంగా ఉన్నదో చూసినాం. ఇక వీళ్ళు ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని అన్నారు, ఇప్పటి వరకు ఒక్కటి కూడా పురుడు పోసుకోలేదు ఇంటిగ్రేటెడ్ స్కూలు. ఏదైతే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ప్రచారం పీక్స్ లో ఉంటది, వాస్తవం మాత్రం మరి అక్కడ ఏదైతే గడప కూడా దాటకుండా మరి ఎంత అధ్వాన పరిస్థితిలో ఉన్నదో మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. కేవలం పిఆర్ స్టంట్లతోటి మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నెట్టుకుంటూ వస్తా ఉన్నాడు. మరి ఇక్కడ అందిన కాడికి దండుకో అన్న చందంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి తప్ప ఇవాళ పేద ప్రజలకు అవసరమైనటువంటి మరి ఇక్కడ వీళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పేర్కొన్నారో 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ వాటిని ప్రాధాన్యత క్రమంలో ఇప్పటి వరకు దేన్ని అమలు చేసిరో చెప్పమంటే వాళ్ళ దగ్గర ఏది లేదు. కేవలం ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఫ్యూచర్ సిటీ మీద పడ్డారు. ఫ్యూచర్ సిటీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే దాని చుట్టుపక్కల వీళ్ళు కొనుగోలు చేసినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు రెక్కలు రప్పించడం కోసం అక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వస్తున్నాయి, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ వస్తా ఉన్నాయి, పెద్ద పెద్ద అమ్యూజ్మెంట్ పార్కులు వస్తా ఉన్నాయి, పెద్ద పరిశ్రమలు వస్తా ఉన్నాయి. వీటన్నిటితోటి పెద్ద సిటీ కాబోతా ఉన్నది. రేపు హైదరాబాద్ కంటే పెద్ద ఎత్తున దీనికే మరి ఇక్కడ ఏదైతే ఫ్యూచర్ ఉండబోతా ఉన్నదని చెప్పి మరి దాని మీద ఒక పెద్ద హైప్ క్రియేట్ చేసి భూములు అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవడమే వీళ్ళ ప్రధాన ఉద్దేశం తప్ప ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసిండ్రు. ఇవాళ విద్య, వైద్యం, అదే విధంగా సాగునీరు, తాగునీరు, విద్యుత్ విషయాలలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఇవాళ ఖచ్చితంగా మరి ఏదైతే మనం భారతదేశంలోనే అగ్రగామిగా ఎదిగిన తెలంగాణను ఇవాళ తిరోగమనంలో తీసుకొచ్చి
పూర్తిగా వ్యవసాయాన్ని కూడా దండగా చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్న పరిస్థితిని గమనించి ఇప్పటికైనా కాంగ్రెస్ మెడలు వంచాలంటే రేవంత్ రెడ్డి భాషలనే మరి ఇక్కడ ఇస్తవా సస్తవా అనే విధంగా కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్ రాకుండా ఓడిస్తేనే నువ్వు ఇచ్చిన 6 గంటలు 6 గ్యారంటీలు ఇస్తవా సస్తవా 420 హామీలు అమలు చేస్తావా సస్తవా అని చెప్పి మనం కూడా గల్లా పెట్టి అడగాలంటే దానికి ఓటే ఆయుధం. కాబట్టి ప్రతి పౌరుడు కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ అని పేరు చెప్పుకొని వచ్చిన ప్రతి ఒక్కరిని డిపాజిట్ రాకుండా ఖచ్చితంగా చిత్తుగా ఓడించి మన హామీలను అమలు చేసుకోవాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగే వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.